దేవుడైన యెహోవా నామమును వ్యర్థముగా ఉచ్చరింపకూడదు. యెహోవా తన నామమును వ్యర్థముగా ఉచ్చరింపు వారిని నిర్దోషిగా ఎంచడు. మార్టిన్ లూథర్ అదేవిధంగా మిగిలిన వాళ్ళు చాలామంది ఈ ఆజ్ఞ చాలా సీరియస్గా తీసుకున్నారు. ఏ ఆజ్ఞ? నీ దేవుడైన యెహోవా నామమును వ్యర్థముగా ఉచ్చరింపకూడదు. దేవుని యొక్క నామమును వ్యర్థముగా ఉచ్చరింపకూడదు. అసలు దేవుని నామాన్ని ఉచ్చరించడం అంటే ఏంటంటే ప్రార్థించుట. అది యెహోవా నామమున ప్రార్థన చేయుట ఆరంభమాయను అని మనం చూస్తాం స్టార్టింగ్ పేజీల్లో ఆదికాండంలో 4వ అధ్యాయంలో. సో కాబట్టి యెహోవా నామమును వ్యర్థంగా ఉచ్చరింపకూడదు అనేది ఈ బ్లాస్ఫెమీ అనే దానికంటే ఎక్కువగా బేసిక్గా ఈ 7వ వచనాన్ని ఆ తరాల వారు ఎలా అర్థం చేసుకున్నారంటే, దేవుడు ప్రార్థించండి, సరి అయిన రీతిలో ప్రార్థించండి అనేటువంటి ఆజ్ఞను తన ప్రజలకు ఇస్తున్నాడు అని అర్థం చేసుకున్నారు. సో వాళ్ళకి మనకి బేసిక్ డిఫరెన్స్ ఏంటంటే, వాళ్ళు ప్రార్థనను బైబిల్ గ్రంథంలో ఉన్నట్లుగా అది ఆజ్ఞ, దేవుడు ఆజ్ఞాపించాడు కనుక మనము ప్రార్థించాలి, అంతే వాళ్ళు తీసుకున్నది. మనకేంటంటే ప్రార్థన ఆప్షన్. నీకు కుదిరితే చెయ్యి, నీకు వీలైతే చెయ్యి, నువ్వు ఎప్పుడు చెయ్యాలి, ఎక్కడ చెయ్యాలి, ఎంత ప్రార్థన చెయ్యాలి, ఏమేం చేయాలి, ఇవన్నీ నీ చేతిలో ఉన్నాయి కనుక అసలు ప్రార్థనే చెయ్యాలో లేదో నీ ఇష్టం. అది మన యొక్క అవగాహన. వాళ్ళ అవగాహన ఏంటి? ఇది 10 ఆజ్ఞల్లో ఒక ఆజ్ఞగా దేవుడు ఇచ్చాడు కాబట్టి నీవు నరహత్య చేయకూడదు, దొంగిలకూడదు, అబద్ధం ఆడకూడదు అనేటువంటి ఆజ్ఞల్లోనే ఇది ఒక ఆజ్ఞ కనుక నేను ప్రార్థించకపోతే దాని ఫలితం ఏంటో, నరహత్య చేస్తే దాని ఫలితం కూడా అదే. అంటే నేను ప్రార్థించకపోయినా నరహత్య చేసినా ఒకటే.